Hi guys, welcome back to my channel Kriga. So నేను ఈరోజు డే ఇన్ మై లైఫ్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. నేను 10:30కి లేచా, యాక్చువల్గా 10:40కి. సో ఇప్పుడు 11 అయింది. సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదు కదా. సో యాక్చువల్గా దోశ అని అన్నారు, నిన్న దోశ తిన్నాను. బట్ ఏమైందంటే దానిలో మెంతులు వేసారనమాట. సో దానివల్ల చేదుగా అయిపోయింది. ఇప్పుడు నేను గట్టిగా చెప్తే నేను చంపేస్తాను. సో నీకు చేయడం ఎక్కువ, మళ్ళీ తిన్నాను కూడా ఈపీదో ఆపేదో పెడతావా అని. సో నేను అందుకని చెప్పి ఏదో వంక పెట్టేసి నాకు దోశ వద్దేమొద్దు అని చెప్పాను. సో మమ్మీ బ్రూ కల్పించింది అండ్ దానిలో మ్యారీగోల్డ్ అద్దుకొని తినేసి అని ముంచుకొని తిని తర్వాత నేను వాకింగ్కి వెళ్తాను గైస్. అండ్ ఆల్సో స్కిప్పింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటా. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో నార్మల్గా నేను మీకు చెప్తా దట్ నేను రోజు ఏమీ బిస్కెట్స్ అండ్ కాఫీ తాగను. రోజు కాఫీలో ముంచుకొని బిస్కెట్స్ అవి ఏం తినాను. ఈరోజు ఏంటంటే మా ఇంట్లో దోశ చెప్పాను కదా, చేతి దోశ ఉందని చెప్పి. సో అందుకని చెప్పి ఇంకా బ్రూ అని చెప్పి అడిగాను. బట్ నార్మల్గా నేను రోజు తినే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కార్న్ఫ్లేక్స్ ఆర్ చాకోస్. చాకోస్ నచ్చదు నాకు. సో కార్న్ఫ్లేక్స్ ఏంటంటే నా లాంటి లేజీ ఫెలోస్ అంటే ఇప్పుడు హెల్త్ కోసం అని చెప్పి మార్నింగ్ సలాడ్ ప్రిపేర్ చేసుకుంటా, లేకపోతే అన్ని ఓట్స్. నాకు ఓట్స్ నచ్చవు, మసాలా ఓట్స్ నచ్చుతాయి, బట్ నార్మల్ ఓట్స్ తెస్తూ ఉంటారు ఎప్పుడు. బట్ నాకు ఓట్స్ స్మెల్ అంత పడదు అండ్ ఆ తర్వాత కూడా జిగుగా ఉంటాయి అవి. సో నాకు నచ్చదు అది. అందుకని చెప్పి నేను కార్న్ఫ్లేక్స్ తింటాను అనమాట. సో మొన్న ఊరు వెళ్ళొచ్చాము. ఈరోజు ఇంకా వెనస్డే వచ్చి 3 days అవుతుంది మేము ఇంటికి. సో ఏమైందంటే చాకోస్ పెద్ద బాక్స్ ఉండేది, బట్ ఊరు వెళ్తున్నాం కదా, మళ్ళీ బయట వదిలేస్తే ఏమైనా అయిపోతుందేమో అని చెప్పి తేడా లేకుండా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అదే తింటూ కూర్చున్న చాకోసే. సో అది అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే గ్రాసరీస్ ఇంకా బుక్ చేయలేదు. సో వన్స్ బుక్ చేస్తే నేను అదే తింటాను. ఆ రోజు మళ్ళీ నేను వీడియో తీస్తానో లేదో అని ఇక్కడే చెప్తున్నాను. సో అండ్ నేను కాఫీ పోసిన టీ పోసిన అంటే నేను నాకు రెండు ఇష్టం. కాఫీయే కావాలి, టీయే కావాలి అని ఏమి ఉండదు. అండ్ టైం కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూ ఉంటాను. ఎందుకంటే మా మమ్మీకి లిటరల్లీ ఆఫ్టర్నూన్ 4-4:30 కల్లా టీ ఉండాలి, లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది అంటుంది. ఈవెన్ మార్నింగ్ కూడా డికాషన్ కాఫీ తాకపోతే హెడేక్ వచ్చేస్తున్నట్టు. సో అలా ఎడిక్ట్ అవ్వకుండా ఉండడమే బెటర్ గైస్. మీరు కూడా అలా ఎడిక్ట్ అవ్వకండి. ఇప్పుడు మేబీ మీకు బాగానే ఉంటుంది, తర్వాత ఎడిక్షన్ తర్వాత తెలుస్తుంది. సో ఇలా లైక్ కాఫీ తాకపోతే హెడేక్, లేకపోతే స్టమక్ ఏక్ ఇలా అంటే టూ మచ్ అది. సో ఎంత స్వెట్ అసలు నిజంగా చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఫ్యాన్ ఆఫ్ చేసి ఆఫ్ కోర్స్ వాయిస్ లేకపోతే తేడా వస్తుంది కదా, కాఫీ చాలా వేడిగా ఉంది. సో ఇప్పుడు నేను మర్చిపోయాను, నేను ఓరియో నోగాతో ఆడుకుని కొంచెం సేపు తర్వాత వాకింగ్కి వెళ్తాను. సో నేను ఇప్పుడు లైక్ స్నానం చేసి వచ్చాను. సో నేను ఈరోజు లిటరల్లీ 40-45 minutes వాకింగ్ చేశాను. లిటరల్లీ నేను టైం కూడా చూసుకోలేను, సాంగ్స్ వింటూ వాకింగ్ చేస్తూనే ఉన్నాను. అండ్ లైక్ నేను వచ్చేసరికి 12:15 అలా అయింది. సో స్నానం చేసి ఇప్పుడు టైం 12:45 అవుతుంది. సో ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుంటాను గైస్. 1 దాటిన తర్వాత వెళ్ళి లంచ్ చేస్తాను. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి నా ప్యారెట్స్కి తినిపించాలి. ఆ తర్వాత ఐ థింక్ 2:30 ఆ టైంకి నేను మేకప్ వీడియో తీయడం స్టార్ట్ చేస్తాను. ఐ హోప్ నేను ఈరోజు ఆ వీడియో తీయగలను అనుకుంటున్నాను. అండ్ దెన్ మధ్యలోనే చదువుకోవాలి. లైక్ మేబీ వీడియో అయిపోయిన తర్వాత ముందు యాక్చువల్గా ఏంటంటే నేను నైట్ చదువుకుంటాను గైస్, బట్ ఆ రూమ్లో లైట్ ఆన్ అవ్వట్లేదు. సో డాడీ ఈరోజు వస్తుంది అనమాట. ఈరోజే కదా, రేపు గుడ్ ఫ్రైడే. సో ఈరోజు వస్తారు. సో ఈరోజు వచ్చి చేస్తే దానిలో నేను ఎలాగో నాకు రాత్రి నిద్ర రాదు. లైక్ నేను నైట్ అవుల్ని. సో 2-3 దాకా లేచే ఉంటాను. సో ఆ టైం వేస్ట్ చేయడం కన్నా దానిలో అట్లీస్ట్ ఒక 1 hour నేను చదువుకున్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఓకే, అది ప్లాంక్ అనమాట. నేను అదే చూస్తున్నా ఏంటి ఇవన్నీ ఇన్ని ఉన్నాయి అని.
అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రింటర్ యూస్ చేసి చాలా రోజులైంది. అది లిక్విడ్ కట్రీస్ నాకు తెలిసి అది పోయే ఉంటుంది. సో ఇంకా అయిపోయింది, బట్ మేము చేసి చాలా రోజులు అయిందనమాట. సో అందుకని చెప్పి అందులో అవి డ్రై అయిపోతే కొత్త కార్ట్రిడ్జ్ కొనాలి. సో అదే చూడాలి, రేపు డాడీ వస్తుంది కాబట్టి ఈరోజు అంటే ఈరోజు నైట్ అయిపోతుంది, రేపు వస్తుంది రేపు ఉంటుంది కాబట్టి ఇంకా చూడాలి. ఇది యాక్చువల్గా నెక్స్ట్ డే అనమాట. నిన్న ఏమైందంటే మా ఇంట్లో లైట్స్ ఏమీ వర్క్ చేయలేదు. లైక్ లిటరలీ ఏసీ ఆన్ చేసాం, వోల్టేజ్ డౌన్ అయిపోయింది అండ్ బూమ్ లైట్స్ ఏం వర్క్ చేయలేదు. సో యాక్చువల్గా నేను నిన్న ఏం చేశానంటే మేకప్ వీడియో షూట్ చేసా, ఎడిటింగ్ అప్లోడింగ్ వీటికే టైం సరిపోయింది. అండ్ దెన్ అదే లైట్స్ పోయాయి. నేను లిటరలీ ఈవినింగ్ వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, బట్ లైట్స్ అన్నీ పోయాయి. అండ్ ఫ్యాన్ ఆఫ్ చేసుకుని వ్లాగ్ చేస్తే అసలు సమ్మర్లో ఇదే ప్రాబ్లం, ఫ్యాన్స్ ఆఫ్ చేసుకుని వ్లాగ్ చేయాలి. లేకపోతే వాయిస్ యూనో పోతుంది. అండ్ ఇంకొకటి గైస్, నేను వాడే టు డూ లిస్ట్ చూపిస్తా అని చెప్పాను యాక్చువల్లీ, బట్ సో నేను వాడేది ఏంటంటే ఐకేఈ అనమాట. సో ఈ యాప్ అనమాట, ఒక్క సెకండ్, ఇలా ఉంటుంది ఇది. సో దీనిలో ఏంటంటే 4 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి ఏంటంటే అర్జెంట్, ఇంకోటి ఇంపార్టెంట్, ఇంకొకటి మరీ అంత అర్జెంట్ కాదు ఇంపార్టెంట్ కాదు, ఇంకోటి ఏంటంటే అసలు అర్జెంట్ కాదు ఇంపార్టెంట్ కాదు బట్ చేయాల్సి వస్తుంది అని. సో ఇలా 4 ఉంటాయి. ఆ 2 ఇన్కంప్లీట్ టాస్క్ ఏంటంటే నేను చదువుకోవడం, స్టడీ అవర్స్ అనమాట. సో నేను చదవట్లేదు. అండ్ ఈరోజు మార్నింగ్ ఏంటంటే SBI POకి అప్లై చేశాను, 650 లిటరల్లీ అది. అండ్ ఆల్సో గైస్ IBPS క్యాలెండర్ కూడా వచ్చింది. సో నవంబర్లో అనుకుంటా ఎగ్జామ్స్. అది PO వచ్చింది, క్లర్క్ వచ్చిందా లేదా నేను చూడలేదు. SBI కూడా PO వచ్చింది, క్లర్క్ రాలేదు కదా. నేను POకి పెట్టాను బట్ క్లర్క్ రాలేదు అనుకుంటున్నాను, నేను చూడాలి ఈరోజు మళ్ళీ. సో నైట్ చదువుకుందాం అనుకుంటున్నాను. రూమ్లో లైట్స్ అస్సలు ఆన్ అవ్వట్లేదు గైస్, అస్సలు. ఈ రూమ్లో లైట్ కూడా కొట్టుకొని ఎప్పటికో ఆన్ అవుతుంది. నేనేంటంటే నైట్ అందరూ ఇక్కడ పడుకుంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి చదువుకుందాం అనుకుంటే అక్కడ ఉండట్లేదు. అండ్ మార్నింగ్ మొత్తం నాకు ఏ వీడియో తీయాలి, ఏం అప్లోడ్ చేయాలి, ఇదే పని ఉంటుంది. నైట్ ఏంటంటే కొంచెం నా బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో అందుకని నాకు నైట్ నిద్ర పట్టదు. సో అప్పుడు చదువుకున్న ఇప్పుడు అంతే, నైట్ చదువుకుంటాను అనమాట, మార్నింగ్ నాకు అసలు ఎక్కదు. సో అది చేద్దాం అనుకుంటే లైట్స్ పని చేయట్లేదు. అండ్ హాల్లో అమ్మమ్మ పడుకుంటారు అండ్ అక్కడ లైట్ ఆన్ చేస్తే తనకి నిద్ర పట్టదు కదా. అండ్ నా పేరెంట్స్ ఇంకా ఏమవుతుంది నా నైట్ నా స్లీప్ ఎందుకు డిస్టర్బ్ చేసేది, ఎలా పడితే అలా ఆరుస్తాయి. సో ఇదే గైస్. అండ్ ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్లో ఈ సమ్మర్కి ఏమైనా క్లోత్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, లైక్ టీషర్ట్ టైప్వి. ఎందుకంటే నా దగ్గర ఉన్నవన్నీ కాటన్ కుర్తీస్, మీరు చూసారు కదా, అవన్నీ ఏంటంటే కాటన్వే, కరెక్టే కాదను, బట్ ఆ కాటన్ కూడా ఏంటంటే చాలా వెయిట్ ఉన్న కాటన్ అనమాట. లైట్ వెయిట్ కాటన్ వేరు, వెయిట్ ఉన్న కాటన్ వేరు కదా. సో చచ్చిపోతున్నాను నిజంగా అవన్నీ వేసుకోలేక. అండ్ వేడి అయితే చాలా ఎక్కువైపోయింది. ఇగో ఈ ఒక టాప్ ఒకటి, ఇది అయితే మొత్తం హోల్స్ ఉంటుంది కాబట్టి గాలి బాగా వస్తుంది. ఇది ఒకటి, ఇది కూడా ఏంటంటే సిల్క్ అనమాట, స్వెట్ అబ్జర్వ్ చేయదు. అండ్ ఇంకో 2-3 ఉన్నాయి అంతే. బట్ ఈ మాట పెట్టుకోవాలి. కింద బాటమ్స్ అయితే ఉన్నాయి, మాట బాటమ్స్ ఎక్కువ అయ్యాయి, టాప్స్ ఏం లేవు. అండ్ సో అదొక చూడాలి. అండ్ ఈ SBIకి అయితే పక్కా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా నేను ఫీజు కట్టలేదు అనమాట, ఆలోచిస్తున్నా. మొత్తం ఫిల్ చేసా బట్ లాస్ట్ పార్ట్ పేమెంట్ కదా. సో అదే ఆలోచిస్తున్నాను. జూన్లో ఎగ్జామ్ అంట. సో ఇది ఏంటిది, ఏప్రిల్ మే జూన్, 1 month ఉంది. అండ్ ఏమో చూసారు కదా కొత్తది, లైక్ 20,000 టాప్ 20,000 అంటే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళగలుగుతాం. దాని అంతా SC STలే ఉంటారు కదా, ఇంకా ఓసీలో ఎందుకు వస్తుంది. నేను బ్రాహ్మిన్స్ ఓసీ అనమాట. సో ఓసీలో కష్టమే నిజంగా. సో టాప్ 20K అయినా వీళ్ళు కొంచెం ఏం చేస్తుందో ఏమో, బట్ నాకైతే ఓసీలో ఏం వెళ్తారో అనిపిస్తుంది. ఎందుకంటే మనకు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. అండ్ టాప్ 20,000లో అంటే ఇంకా ఈ కాస్ట్ వైజ్ చూసుకుంటూ వెళ్తే ఇంకా ఓసీస్కి రావడం చాలా అంటే చాలా కష్టం. నార్మల్గా పెడితేనే కష్టం, ఇంక ఇలాంటి పిచ్చి వాళ్ళు పెడితే ఇంకా ఇదవుతుంది. సో అది IDBIకి నేను పెడదాం అనుకున్నాను, బట్ అది ప్రైవేట్ బ్యాంక్ అయిపోయింది కదా. సో ఇంకా అందుకని పెట్టట్లేదు.
సో ఇదే గైస్ నేను చేసేది ఇప్పుడు. పేమెంట్ ఒకటి చెయ్యాలి. మా డాడీ అయితే పక్క పెట్టమన్నారు, సో ఇంకా పెడతాను. ఎందుకంటే నేను రాసి చాలా రోజులు అయింది లిటరల్లీ. నేను లాస్ట్ రాసింది ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్ రాసా, మళ్ళీ ఏ ఎగ్జామ్ రాయలేదు మధ్యలో. ఎస్బీఐకే వెయిట్ చేస్తున్నా. సో ఎస్బీఐ వచ్చింది అండ్ ఇప్పటి నుండి నిజంగా కష్టపడి చదవాలి. అండ్ రేపు ఉగాది. అండ్ యా, సో ఇదే గైస్ ఈరోజు వీడియో. అండ్ ఎవరైనా ఎస్బీఐకి పెట్టాలనుకుంటే పెట్టండి. అండ్ నేను ఎక్కడ నుండి ప్రిపేర్ అవుతున్నానో, నా మెటీరియల్స్ ఏంటంటే, నేను పెద్ద అంత తోపం కాదు, బట్ నేను ప్రిపేర్ అయ్యేదంటే ఇది ఈ ఫోన్లో ఉంది యాప్. ఏం యాప్ అది? ఒకటి అడ్డా, బట్ నాకు అడ్డా అడ్డా యాప్ ఫాలో అవుతా. ఇంకొకటి ఏంటంటే గ్రేడ్ అప్. సో అదే నేను ఈ 2 యాప్స్ ఫాలో అవుతాను. అండ్ మనకి దీనిలో అడ్డా ఈవెన్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా, సో అది ఫాలో అవుతా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫీల్ ఫ్రీ టు లెర్న్ అని ఒక ఛానల్ ఉంటుంది. ఆ సార్ ఏంటంటే తమిళ్ సార్ అనమాట, బట్ ఇంగ్లీష్లో చెప్తాడు. చాలా క్యూట్గా చెప్తాడు. బిగినర్స్ కానీ నిజంగా చాలా యూజ్ అవుతుంది. లిటరల్లీ చెప్తున్నాను. ఫీల్ ఫ్రీ టు లెర్న్ గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు బేసిక్స్ ఏం రావు అనుకుంటే అది చాలా ఈజీ. అండ్ ఆయన బాగా చెప్తాడు, బేసిక్స్ బాగా అర్థం అవుతాయి. అండ్ ఈవెన్ ట్రిక్స్ కూడా ఎంత బాగా చెప్తాడంటే, వేరే నార్మల్గా వేరేవి ఏంటంటే ఇప్పుడు ఈ అడ్డా ఇవన్నీ కూడా ఏంటంటే హిందీ ఎక్కువ ఉంటుంది కదా, సో హిందీ ఒకవేళ అర్థం కాకపోతే ఈ సార్ ఏంటంటే కంప్లీట్ ఇంగ్లీష్. అండ్ ఆ ఇంగ్లీష్ కూడా ఏంటంటే చాలా క్యూట్గా ఉంటుంది. అంటే నార్మల్ ఇంగ్లీష్ లాగా అనమాట, మరి స్పీడ్ ఇంగ్లీష్ కాకుండా కొంచెం మామూలు మనం మాట్లాడే ఇంగ్లీష్లా ఉంటుంది. సో మనం ఇన్ ద సెన్స్ యూనో, సో నార్మల్ ఇండియన్ ఇంగ్లీష్ టైప్ అనమాట. సో యా, మీకు కావాలనుకుంటే బిగినర్స్ అండ్ బేసిక్స్ మళ్ళీ నాకు కొంచెం కావాలి అనుకుంటే అఫ్ కోర్స్ మీరు ఫీల్ ఫ్రీ టు లెర్న్. చూడండి, నిజంగా ఆ ఛానల్ని చాలా బాగుంటుంది. ఇదేం స్పాన్సర్డ్ కాదు, అసలు నాకు గురించి కూడా తెలియదు. సో మీరేం ఫీల్ అవ్వకండి. అండ్ యాప్స్ అయితే 2 అంతే, నాకు ఇవి చాలు. నాకు ఏంటంటే టెన్షన్ గైస్, లిటరల్లీ ఎగ్జామ్ అంటేనే టెన్షన్. సో అండ్ దూరం వేస్తే సెంటర్ ఏంటంటే నాకు మోషన్ సిక్నెస్, వామిటింగ్స్ అవి అవుతాయి. లాస్ట్ టైం ఐబీపీఎస్ పిఓకి నాకు ఆల్వాల్లో వేశారు సెంటర్. సో చచ్చిపోయాయి. ఇక్కడ నుండి వెళ్ళేసరికి 2 hours అయినట్టుంది ఆ ట్రాఫిక్ అంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత వామిటింగ్స్. ఆ ఎగ్జామ్ సెంటర్ బయట నుంచి బిల్లా వామిటింగ్. అందరూ వచ్చి నన్ను చూస్తున్నారు, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం మానేసి అందరూ వామ్మో ఏంటి అమ్మాయి అని చెప్పి చూస్తున్నారు. సో yeah, that's all for today's video guys. Thank you so much for watching my video. See you in my next one. Till then, take care.